హలో ఎవ్రీవన్, ముందుగా చిన్న డిస్క్లైమర్. ఈ వీడియో అవన్నీ హట్ చేయడానికి మాత్రం కాదు. ఇది ఒక చిన్న కేస్ స్టడీ లాంటిది. అసలు ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. మీరు thumbnail లో చూసినట్లయితే మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ఈ ఫోటో చూడండి. ఇతను ఒక ఫేమస్ యూట్యూబర్. ఇతనికి దాదాపు 150K సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారు. ఇతని మ్యాటర్ ఏంటంటే ఇతను 6 weeks లో 30 kgs దాకా తగ్గానని చెప్తారు. నాది కూడా సేమ్ రియాక్షన్. అసలు అన్ని కేజీస్ 6 weeks లో తగ్గొచ్చా? ఇది రియలా ఫేకా తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ దాకా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కొంచెం మ్యాథమెటికల్గా చూద్దాం. ఒక వ్యక్తి 6 weeks లో 30 kgs తగ్గాలంటే వీక్కి 5 kgs తగ్గాలి. మనందరికీ తెలుసు 1 kg ఈక్వల్ టు 7700 calories అని. అంటే 5 kgs అంటే 38,500 calories అని. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పర్సన్ 90 kgs ఉన్న వ్యక్తి యావరేజ్గా 3 to 4 days ఎక్సర్సైజ్ చేస్తారనుకుందాం. అతని మెయింటెనెన్స్ క్యాలరీస్ 2500 ఉంటాయి. అంటే అతను 17,500 calories వీక్ మొత్తం తింటే అతను 1 kg కూడా వెయిట్ తగ్గడు. అదే అతను వీక్కి 5 kgs తగ్గాలంటే 38,500 calories తక్కువ తినాలి. అతని మెయింటెనెన్స్ క్యాలరీస్ 70,500 ఉంటే 38,500 calories ఎటు నుంచి తగ్గిస్తాడు? మ్యాథమెటికల్గా పాసిబుల్ కాదు కదా. నాకు అర్థమైంది, మీకేం అర్థం కాలేదని. అందుకే కొంచెం రివైండ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి చూడండి. మరి అతను ఏం చేశాడు? నాకు తెలిసి అతను వెయిట్ ఫేక్ చేసి ఉండొచ్చు. అంటే అతను మేబీ 90 kgs ఉండకపోవచ్చు, లేదా అతని ట్రాన్స్ఫర్మేషన్ టైం తప్పై ఉండొచ్చు. మేబీ అతను 6 weeks కంటే ఎక్కువ టైం పట్టి ఉండొచ్చు తగ్గడానికి. నేను అనుకోవటం అయితే అతను వెయిట్ 90 kgs ఉండకపోవచ్చు. మీరేమనుకుంటారు? కింద కామెంట్లో చెప్పండి. కంక్లూజన్ ఏంటంటే మేబీ ఇది అతని వీడియో రీచ్ పెంచుకోవడానికి చేసే స్టంట్ అయి ఉండొచ్చు. ఈ వీడియో చేయడానికి గల మెయిన్ కారణం ఏంటంటే నేను ఈ వీడియోలో చాలా టర్మ్స్ వాడాను, లైక్ క్యాలరీ సర్ప్లస్, మెయింటెనెన్స్ క్యాలరీస్, ఇలాంటివి ఎన్నెన్నో. వీటన్నిటి గురించి నేను ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ యువర్ ఫిట్ ఫ్రీక్ ఛానల్.